నిన్న మొన్న రాజధాని ఫైల్స్ అనే సినిమా గురించి కానీ సినిమా కథనం గురించి కానీ అమరావతి రైతులు ముఖ్యంగా మహిళలు పడుతున్న వేదనలు కానీ కళ్ళకు కట్టినట్టు చూపించారు నిర్మాత దర్శకులు. నిజంగా అమరావతి గురించి, అమరావతి రైతుల కష్టాల గురించి, రాజధాని గురించి, వారు పడుతున్న అవస్థల గురించి, ప్రభుత్వం పెడుతున్న కష్టాల గురించి, వారిని వేధిస్తున్న తీరు గురించి ఎన్నోసార్లు టీవీ5లో మనం మాట్లాడుకున్నాం కూడా. 4.5 సంవత్సరాల నుంచి అమరావతి ఏ రోజైతే నాశనం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు టీవీ5 రైతుల పక్షాన నిలిచింది, మహిళల పక్షాన నిలిచింది, ప్రభుత్వ దమననీతిని ఎండగడుతూనే ఉంది. చివరికి వారిని కుక్కలతోటి, నక్కలతోటి, ఇంకా వేరే వాళ్ళతోటి పోల్చిన వైసీపీ సోషల్ మీడియా అయితే ఎంత ఘోరంగా అవమానించిందో మనం చూసాం. న్యాయస్థానం కాపాడింది, న్యాయం కాపాడింది. అమరావతి రైతులు మా భూములు తీసుకోమని ప్రభుత్వానికి ఇవ్వలేదు. వారేమి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి భూములు తీసుకోమనలేదు. ప్రభుత్వం వారిని ఒప్పించి, ఇబ్బందులున్నా ఒప్పించి తాతల నాటి భూములను 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు రాజధాని నిమిత్తం త్యాగం చేసిన ఘనత వారిది. వైసీపీ కానీ, ఇతర ఛానల్స్ కానీ, వంత పాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్స్ కానీ ఏమన్నా మాట్లాడుకోవచ్చు కాక, కానీ 1 ఎకరం ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని 1 ఎకరం భూమి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదన్నా పనికొచ్చే దానికి ఇవ్వమనండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇవ్వమనండి, మిథున్ రెడ్డి గారిని ఇవ్వమనండి, విజయసాయిరెడ్డి గారిని ఇవ్వమనండి, వైవి సుబ్బారెడ్డి గారిని ఇవ్వమనండి, మరి అంబటి రాంబాబు గారిని ఇవ్వమనండి. చూద్దాం. 1 సెంటు కూడా ఆక్రమించుకోవడం తప్ప ఇటు నుంచి అటు వెళ్ళే ప్రసక్తి లేదు. ఇన్ని 33,000 ఎకరాల భూమిని 29,000 రైతులు ఇస్తే వారిని అవమానిస్తారా? ఈ భూమి ఉన్నంతకాలం, ఈ రాజధాని ఉన్నంతకాలం వారిని నెత్తిన పెట్టుకోవాలి. వాళ్ళ కాళ్లకు మొక్కిన తప్పు లేదు. అటువంటి రైతులు పడుతున్న బాధల్ని సభ్య ప్రపంచానికి, మొత్తం ప్రపంచానికి చూపించిన ఘనత ఇవాళ రాజధాని ఫైల్స్ సినిమా నిర్మాతకు, దర్శకుడికి దక్కింది. అసలు ఆ సినిమా ఎలా తీయగలిగారో, ఎలా తీయించగలిగారో, మరి అన్ని అడ్డంకులు దాటుకొని సినిమా రిలీజ్ అవ్వడం కూడా ఓ గొప్ప అదృష్టం. ఇవాళ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇంత ఘోరంగా అవమానించారా, మహిళలు ఇంత ఘోరంగా చూశారా, అయ్యో అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొకసారి అధికారంలోకి రావడానికి వీల్లేదు. మహిళలు ఎవరికైనా మహిళలే, అక్కలు ఎవరికైనా అక్కలే. ఇంత దమననీతిని ఎండగట్టారు. ఇక అమరావతి ఫైల్స్ ఇలా ఉంటే, అంటే రాజధాని ఫైల్స్, ఇక ఏపీ ఫైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని కొట్టి చంపారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడని ముద్రేసి చనిపోయేలాగా చేశారు. ఇసుక అక్రమ రవాణాని అరికట్టమని చెప్పినందుకు వరప్రసాద్ గారికి శిరోముండనం చేశారు. బీసీ మంత్రి మోకాళ్ళ మీద కూర్చొని వైసీపీ అధినేతకి నమస్కారం పెట్టడం కూడా మనం చూసాం. ఎస్సీలైతే 98% ఎస్సీ ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ పేరుమిట పంపించేశారు, బీసీలను పంపించేశారు. మరి ఇది ఏపీ ఫైల్స్. మరి కోల్చడం తప్ప కట్టడం తెలియని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అమరావతి ముందుకు పోదు, పోలవరం ముందుకు పోదు, స్టీల్ ఇండస్ట్రీ అమ్మేస్తారు, ప్రభుత్వానికి రావాల్సిన ఇసుక సొమ్ము రాదు, మద్యం మీద సొమ్ము రాదు. ఎటువంటి పనులు రావాలన్నా ఎక్కడికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని మరి వాళ్ళ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే వాస్తవాలే మాట్లాడుతున్నారు. నిజంగా ఇంత ఘోరంగా పరిపాలన ఉంటుందంటే మేము కూడా అనుకున్నాం, అంటే ఇంత ఘోరంగా ఉండదేమనుకున్నాం. కానీ రాజధాని ఫైల్స్ సినిమా చూసిన తర్వాత ఆ సంఘటనలో వాణి విశ్వనాథ్ గారు కానివ్వండి, అలాగే భాను గారు కానివ్వండి, మిగతా వాళ్ళంతా కూడా మేము ఇదంతా కూడా స్టోరీ కాదండి, మేము వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, రైతులతో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ జరిగిన సంఘటనలు చూస్తున్నప్పుడు మా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఇలాంటి సినిమాలో నటించినందుకు జన్మ ధన్యమైంది కూడా చెప్పారు. అంటే బాహ్య ప్రపంచానికి తెలవని ఘోరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతి రైతులపై, అమరావతి మహిళలపై చాలా చాలా చేశారు. నేను ఎప్పుడో చెప్పాను, కొండబద్దల సుబ్బారావు గారు ఉన్నప్పుడే చెప్పాను, ఒక 10% ల్యాండ్ వైసీపీ నాయకులకి దానం చేసేయండి, హ్యాపీగా ఒప్పుకుంటారు రాజధాని. అందుకని వద్దంటున్నారేమో అని చెప్పాను. వారు అప్పుడు ఒప్పుకున్నారు కూడా. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇలాంటిదా? ఎలా మాట్లాడతాం? మరి ఇంకేం మాట్లాడతాం? ఇంకొక 2 నెలలు ఆగండి, మంచి ప్రభుత్వాలు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రభుత్వం మాత్రం ఉండడానికి వీల్లేదు. ఇక ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి కంఠం నేను రవిశంకర్ గారు.
ఈ సినిమా నిర్మించారు. మరి వ్యయ ప్రయాసాలకు వచ్చి నిర్మించారు. ఇది డబ్బు కోసమో కాదు, కేవలం ప్రజల్ని, ఓటర్లని అప్రమత్తం చేయడానికి, జరిగిన సంఘటన ఉన్నదున్నట్టుగా చెప్పడానికి. ఇదేదో రామ్ గోపాల్ వర్మ సినిమా కాదండి, ఇది నిజ చరిత్ర సినిమా. కాబట్టి అందరూ చూడండి, వాస్తవాలు గ్రహించండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. దట్ ఇస్ నాట్ అవర్ మోటో. కానీ సినిమా మాత్రం అందరూ చూడండి.